ఏపీలో డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖను జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎంపీలు. ఏపీలో మెగా డిఎస్సి పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కావాలనే బలహీనపరిచారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష మినహాయింపుతో బ్యాక్డోర్ ఎంట్రీ కల్పించారని, ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తే టాప్ ర్యాంక్ సాధించడంపై అనుమానాలు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సహా కీలక వ్యక్తుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. నీట్ పేపర్ లీకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. మరి ఏపీలో డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేస్తారా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ సీఎం చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా అని పోస్టులో ప్రస్తావించారు జగన్.